ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 and verse 17లో ఇలా ఉంది. ఆ మీదట అంటే మృతులైన వారు లేచి దేవునితో కూడా పైకి ఎత్తబట్టడానికి రెడీ అవుతారు కదా, వాళ్ళతో వెంటనే ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ప్రాణంతో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా నుందుము. సదాకాలము అంటే యుగ యుగములు అని రాయబడి ఉన్నది బైబిల్లో. అయితే ఈ రకంగా ప్రధాన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చి ఆయన బిడ్డల్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ప్రపంచ జనాభాలో దాదాపు చాలామంది దేవునితో కూడా ఎత్తబడి హాయిగా పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు ఉంటాయి. బిడ్డలారా, దేవుని ప్రజలారా, భూమి మీద అనేకమైనటువంటి టెర్రిబుల్ శ్రమలు వచ్చేస్తాయి అన్నమాట.